పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ISS విజయవంతంగా అనుసంధానమైంది. ఆదివారం ఉదయం 9:37 ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ పంచుకుంది. సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్లిన 4 వ్యోమగాములు పనిచేయనున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున భారత కాలమాన ప్రకారం 4:33 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ-10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్క్లోవ్లు ISSకు చేరుకోనున్నారు. వీరికి సునీతా విల్మోర్ స్వాగతం పలికారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టారైనర్లో వారు ISSకు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రణాళిక ప్రకారం వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టారైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు ISSలోనే చిక్కుకుపోయారు. తాజాగా క్రూ-10లోనే వీరు తిరిగి భూమి మీదకు రానున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.